ఈ ఏడాది వెస్టిండీస్ అమెరికా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నీ మొత్తం 5 వేదికల్లో జరగనుండగా టీమిండియా గ్రూప్ ఏలో చోటు దక్కించుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్ను జూన్ 5న ఐర్లాండ్తో ఆడనుండగా జూన్ 9న న్యూయార్క్ వేదికగా పాకిస్తాన్తో పోటీ పడనుంది. అలాగే టీమిండియా జూన్ 12న అమెరికాతో మ్యాచ్ ఆడనుండగా జూన్ 15న కెనడాను ఢీకొట్టనుంది. ఇక ఈ మెగా టోర్నమెంట్లో టీమిండియా ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. గత ఏడాది సొంత గడ్డపై వన్డే ప్రపంచ కప్లో ఎదురైన ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఇప్పటి నుంచే టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ లక్ష్యంగా సన్నాహకాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత తుది జట్టును పరిశీలిస్తే ఈ టీ20 ప్రపంచ కప్లో కూడా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కూడా ఈ మెగా టోర్నీకి ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే గత ఏడాది రోడ్డు ప్రమాదానికి గురైన వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కోలుకోవడంతో ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ రిషబ్ పంత్ జట్టులోకి వస్తే యువ వికెట్ కీపర్ గా ఉన్న జితేష్ శర్మకు చోటు దక్కడం కష్టమే అని చెప్పొచ్చు. అలాగే సెకండ్ వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ జట్టులోకి రానున్నట్లు సమాచారం. దీంతో వికెట్ కీపర్ కోటాలో జట్టులోకి పునరాగమనం చేద్దామనుకున్న సంజు శాంసన్ కు చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తోంది. ఇక టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకునే ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ చోటు దక్కించుకోనుండగా వికెట్ కీపర్ కోటాలో రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ స్థానం దక్కించుకోనున్నారు. అలాగే ఫినిషర్ పాత్రలో రింకు సింగ్ చోటు దక్కించుకోగా పేస్ ఆల్రౌండర్ విభాగంలో హార్దిక్ పాండ్యా, స్పిన్ ఆల్రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా స్థానం దక్కించుకోనున్నారు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్, రవి బిష్నోయ్ బరిలోకి దిగనుండగా పేస్ బౌలింగ్ బాధ్యతల్ని మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్లు మోయనున్నారు.